రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఒక ఆవిడ హఠాత్తుగా బయలుదేరింది. ఈ ఎర్రకోట ఏదైతే ఢిల్లీలో ఉందో, ఈ ఎర్రకోట నాది, నా ఎర్రకోటను నాకు తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పి డిమాండ్ చేసింది. ఎందుకంటే ఇది వక్ఫ్ యుగం. వక్ఫ్ పేరిట కనిపించిన భూములన్నీ మావి అని చెప్పి అడిగేయటము, ఆ భూములో ఉన్నటువంటి వాళ్ళకి వందల సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి నోటీసులు జారీ చేయటము, మీకు వేరే కోర్టులు లేవు, కచేరీలు లేవు, మీరు వక్ఫ్ ట్రైబ్యునల్ ముందే హాజరు కావాలనడము, వాళ్ళని అక్కడి నుంచి తరిమేసేసి మొత్తానికి ఆ భూముల్ని కబ్జా చేసుకోవడం ప్రస్తుతం ఇది నడుస్తోంది. దీంతో ఒక సుల్తానా బేగం అనేటటువంటి మహిళకు కూడాను ఆశ పుట్టింది. ఆమె అనుకుంది, వక్ఫ్ ఎప్పుడైతే ఆక్రమించగలిగిందో నేను ఆక్రమించుకోవచ్చు కదా అని చెప్పి ఏకంగా ఎర్రకోటకే టెండర్ వేసింది. ఢిల్లీలో ప్రతి జనవరి 26కి, ఆగస్టు 15కి త్రివర్ణ పతాకాన్ని ప్రధానమంత్రి ఎగరేసేటటువంటి ఎర్రకోట, ఆ ఎర్రకోట నాది, నాకు తిరిగి ఇచ్చేయండి. 1857 నుంచి ఇప్పటి వరకు మీరు అక్రమంగా దాన్ని కబ్జా చేశారు కాబట్టి దానికి నాకు పరిహారం చెల్లించండి అని చెప్పి అడిగింది ఆవిడ. ఈ సుల్తానా బేగం ఎవరు? ఎర్రకోటకి ఆమెకి ఏమిటి సంబంధం అంటే బీరకాయ పీచు సంబంధం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సుల్తానా బేగం భర్త పేరు మీర్జా మహమ్మద్ బేదర్ బఖ్త్. ఇతను కలకత్తాలోని ఒక స్లమ్ ఏరియాలో దినసరి కూలీగా పనిచేస్తూ ఏదో రకంగా పొట్టపోసుకునే వ్యక్తి. ఈ బఖ్త్ గారు ఎవరైతే ఉన్నారో, ఈయన నిజానికి ఢిల్లీ యొక్క చిట్ట చివరి మొఘల్ పాలకుడైనటువంటి బహదూర్ షా జఫర్కి ముని 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 మనవడు. ఒక 6-7 తరాల క్రితం 1857లో బహదూర్ షా జఫర్ని బ్రిటిష్ వాళ్ళు మాండలే జైలుకు పంపించేశారు. అక్కడే ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. ఆయన కుటుంబానికి చెందినటువంటి కొందరు నెమ్మదిగా ఢిల్లీలో ఉండలేక కలకత్తాకి వెళ్ళారు. కలకత్తాలో దినసరి కూలీలుగా చిన్న చిన్న ఉద్యోగులుగా ఉంటూ వస్తున్నారు. అలా ఆ తరాలు అలా వెళ్తూ ఉంటే చివరికి మీర్జా మహమ్మద్ బేదర్ బఖ్త్ అనేటటువంటి వ్యక్తి, ఆయన భార్య గారి సుల్తానా బేగం, ఆమె ఇప్పుడు ఎర్రకోట నాది, నా కోట నాకు ఇచ్చేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళడమే కాదు, కింద కోర్టులు తిరస్కరిస్తే హైకోర్టుకు వెళ్ళింది. చిన్న ఉద్యోగం చేస్తూ కటిక పేదరికంలో నివసించేటటువంటి ఈమెకు కోర్టులకు వెళ్ళే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, హైకోర్టుకు వెళ్ళే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరూ ప్రశ్నించటం లేదు. ఎందుకంటే ఏ పూటకు ఆ పూట 4 వేళ్ళు నోట్లోకి ఒక ముద్దని ఇలా తొయ్యడమే కష్టమైనటువంటి జీవితం గడుపుతోంది అని చెప్పి సుల్తానా బేగం గురించి పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఈమె హైకోర్టుకి ఎలా వెళ్ళింది? ఈమె వెనక ఎవరున్నారు? మొత్తానికి ఎవరో అసలు మొత్తం ఈ ఎర్రకోట మాది, మా మొఘలులు కట్టించారు, షాజహానో జహంగీరో కట్టించాడు. ఆయన తరువాత ఔరంగజేబు తర్వాత చిట్ట చివరి పాలకుడైనటువంటి బహదూర్ షా జఫర్ పరిపాలించాడు. బహదూర్ షా జఫర్ తరువాత ఆయన వారసులం మేము కాబట్టి మాకు ఇది ఇచ్చేయాలి. 1857లో దీనిని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు తీసుకున్న తర్వాత 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇది భారతదేశానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నా ఎర్రకోట నాకు ఇవ్వండి, 1857 నుంచి 2024 వరకు మీరు మాకు నష్టపరిహారం చెల్లించండి అని ఆమె డిమాండ్ చేసింది. హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ దాన్ని ఆమె డిమాండ్ని కొట్టేసింది. కొట్టేస్తే ఈమె మళ్ళీ కేసు వేసింది. కేసు ఏమని వేసింది? ఇది నాది అని చెప్పి వేస్తే 2 జడ్జిల బెంచ్ ఉంది. ఆ 2 న్యాయమూర్తులు, ఒక ఆయన పేరు తుషార్ రావు గేదెల, మరొక న్యాయమూర్తి పేరు విభు భాకురు. వీళ్ళిద్దరితో కూడినటువంటి ధర్మాసనం కూడాను మొత్తం కేసుని విచారించిన తరువాత దాన్ని కొట్టివేసింది. నువ్వు ఈ క్రింద కోర్టు కొట్టివేసిన తర్వాత 913 రోజుల వరకు నువ్వు రాలేదు కాబట్టి కొట్టేశాం. అంటే టైంకి వచ్చి ఉంటే ఈమెకి ఎర్రకోట రాసిచ్చేవాళ్ళు అన్నమాట. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఆమెకి ఎర్రకోట రాలేదు. కానీ ఈ ఎర్రకోట కావాలి అని చెప్పే ఈ ఆలోచనను కలకత్తాలోని స్లమ్ ఏరియాలో నివసించేటటువంటి సుల్తానా బేగం
బుర్రలోకి ఎవరు ప్రవేశపెట్టారు? నువ్వు హైకోర్టుకు వెళ్ళు, నీకు కావలసినటువంటి వనరులు వసతులు కల్పిస్తామని ఈ కేసుని ముందుకు నడిపించిన వాళ్ళెవరు? సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసిన తరువాత ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని 900 రోజుల తరువాత ఇంత ఆలస్యంగానైనా సరే మళ్ళీ అప్రోచ్ ఎందుకంటే ఇది వక్ఫ్ వాళ్ళందరూ కూడాను కేసులు పెట్టి తమ భూముల్ని తాము సంపాదిస్తున్నారు. నువ్వు కూడా ఎర్రకోట తీసేసుకో. ఈ ఎర్రకోట తీసుకుని ఈమె ఏం చేస్తుంది ఏమిటి? కానీ మొత్తానికి వెనక ఎవరో ఉండి ఈమెను నడిపించారు. వాస్తవానికి మీడియా దీని గురించి పెద్దగా రాయలేదు, కానీ వెనక ఎంత కుట్రపూరితమైన ఆలోచన ఉందో చూడండి. సుల్తానా బేగం ఇవాళ ఈ పేరిట ఉన్నటువంటి ఈ భూమిని ఆమె వారసుల పేరిట ఇచ్చి ఎవరో ఢిల్లీ ఎర్రకోట కబ్జా చేయాలన్నటువంటి ఆలోచన చేశారు. ఇప్పటికే ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని అవమానించి ఖలిస్తానీ జెండాను ఎగరేసేటటువంటి కుట్ర ఆ మధ్య జరిగింది. అసలు ఎర్రకోటనే లేకుండా చేసినట్లయితే ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఎవరి బుర్రలోనో ఒక విషపు ఆలోచన వచ్చింది. దానికి ఈ సుల్తానా బేగం ఒక ఫేస్గా ఆమెని ముందు పెట్టారు. మొత్తానికి ఇది కోర్టు కొట్టివేసింది, అది వేరే విషయం. ఈమె రేపు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వెనక ఉండి ఈమె చేత ఈ కేసు ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఈ దేశంలో ఇటువంటి కార్యకలాపాల ద్వారా అయోమయాన్ని సృష్టించటము, అనవసరమైనటువంటి వివాదాన్ని సృష్టించటము, ఈ సుల్తానా బేగం పేరిట రాజకీయాలు చేయటం. ఎవరు చేస్తున్నారు ఏమిటి అన్నది గమనించవలసిన అవసరం ఉంది. సుల్తానా బేగం మనసులో ఇటువంటి విచిత్రపు ఆలోచనను తీసుకొచ్చి, అంటే 1850s దాదాపు 170-180 సంవత్సరాల తర్వాత ఆ భూమి నాది అని డిమాండ్ చేసేటటువంటి ఆలోచనని ఎవరు కల్పించారు? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.